హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకం కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటవుతే ఇస్తామని చెప్పిన 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన ఈ రెండు చేయూత పథకాలకు సంబంధించిన పథకాలను ప్రభుత్వం ఏ నెలలో పెంపు చేయబోతుంది, అసలు పెంపు చేస్తుందా చేయదా, ఈ 4,016లో 6,016 రూపాయలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంతో పాటుగా మార్చి నెలలో అందాల్సిన పెన్షన్లు, అది ఏ నెల పెన్షన్ అయినా కావచ్చు, అంటే ఫిబ్రవరికి సంబంధించినయా లేకపోతే ఏదైనా కానీ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా అందాయా? అందితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో చూసుకోండి. ఎక్కువ మంది అందాయని చెప్తున్నారా, అందలేదని చెప్తున్నారా అనేది మీకు క్లారిటీ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ మార్చి నెల పెన్షన్లు కూడా అందని వాళ్ళకి ఎప్పుడు అందజేయబోతున్నారు అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోలకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఇచ్చిన 2,016లకి బదులుగా 4,016 రూపాయల పెన్షన్ ఇస్తామని, 4,016 పొందుతున్న వాళ్ళకి 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వాడివేడి చర్చ అసెంబ్లీలో జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న మంత్రి సీతక్క గారిని పెన్షన్ల విషయంలో లక్ష్మీరెడ్డి గారు ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సంబంధించి సీతక్క గారు స్పందిస్తూ ఏం చెప్పారనేది మీకు చిన్న ఇన్ఫర్మేషన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఏం జరిగింది అంటే, మంత్రి సీతక్క గారు 4,000 పెన్షన్లకి సంబంధించి సాధ్యం కాదని చెప్తున్నారని ఆరోపించారు. ఎవరు? లక్ష్మీరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు సాధ్యం కావు అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి వారు చెప్పడంతో దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు స్పందిస్తూ తాము అలాంటి మాటలు అనలేదని, అంటే 4,000 రూపాయల పెన్షన్లు సాధ్యం కాదు అని చెప్పి అనలేదని చెప్పి, కాస్త వెసులుబాట్లు చూసుకొని పెన్షన్లు పంపిణీ కావచ్చు, మంజూరు కావచ్చు చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే, పెన్షన్ మనకి సాధారణంగా తెలుసుకోవాలి ఏంటంటే, పెన్షన్లు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి సీతక్క గారిని అడిగితే సీతక్క గారు వెసులుబాటు చూసుకొని పెన్షన్లు ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారు, మంజూరు ఎప్పుడు చేస్తారు, పెంపు ఎప్పుడు చేస్తారు అనే సమాధానాలు అయితే లేవు. మనం ఈ అంశాన్ని లోతైన పరిశీలన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మొదటిది, బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది జరగలేదు. గతంలో 14,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా 14,000 కోట్ల రూపాయలే ఉంది. కేవలం 2,233 కోట్లు మాత్రమే అదనంగా కేటాయింపులు చేశారు. ఇందులో మళ్ళీ 60,000 కొత్త పెన్షన్లు ఏమో మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ 1,00,000 పెన్షన్లని రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హరీష్ రావు గారు తాజాగా ఈ స్టేట్మెంట్ కూడా చేశారు. మరే నిధుల కేటాయింపు జరగలేదు కాబట్టి ఈ దగ్గర పట్లో పెన్షన్ల పెంపు కానీ, పెన్షన్లకి సంబంధించిన కొత్త పెన్షన్లు మంజూరు కానీ ఉండకపోవచ్చు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో కూడా తెలియజేస్తాను కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి. అట్లీస్ట్ ఈ వీడియోలను లైక్ చేస్తే అప్పుడప్పుడన్నా మన వీడియోలో ఒప్పిస్తాయి. మనకి ఎమ్మెల్సీ కవిత గారు కూడా సీతక్క గారిని మొన్న ఇదే ప్రశ్న అడిగారు. మరి మేనిఫెస్టోలో 4,016లని పొందుపరిచారు, అలాగే 6,000 రూపాయలని పొందుపరిచారు, ఇస్తారా ఏంటి ఇటు పరిస్థితులు అని చెప్పేసి అడిగితే, ఇక్కడ కూడా పెన్షన్లు ప్రారంభించడానికి కావచ్చు, పెన్షన్లు పెంపుకు సంబంధించి కావచ్చు, పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడానికి కావచ్చు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అన్నట్లుగా వ్యవహరించారు. కానీ దానిపైన ఎప్పుడు ఏంటి అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం ఏ నెల చూసినా కూడా చివరిలోనే ఇస్తుంది. నిధుల సర్దుబాటు కాక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీతపత్యాల విషయంలో కూడా ఒక నెల ఒకల కాపీ అని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఒకనొక సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన పెన్షన్ల విషయంలోనే 6,000 రూపాయల 6,000 కోట్ల రూపాయల జీతాల విషయంలోనే క్లారిటీ లేని ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులకి సంబంధించి మరి వైఖరి విధానం ఎలా ఉండబోతుంది అనేది ఇక మనమే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.